జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అక్క, ఇలా అలంకరించుకుంటే నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఏంటి, పెళ్లి వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారని భయపడుతున్నావా? భయం దేనికి? పెళ్లి చూపులేమైనా కొత్త నాకు? వస్తారు, నన్ను చూస్తారు. అమ్మాయి ముఖంలో లక్ష్మి కళ ఉంది కాని ఇంట్లో లక్ష్మి లేదే, నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతారు. అంతే కదా జరిగేది. చూడగానే నచ్చలేదని చెప్పెళ్ళిపోవడమేనా? కాఫీ టిఫిన్లు కూడా తినేళ్తారు. నీ పెళ్లి చేయడానికి అయ్యే ఖర్చు కంటే వచ్చిన పెళ్లి వాళ్ళకి పెట్టే స్వీట్స్ ఖర్చే ఎక్కువవుతుంది. అమ్మో, ఆ స్వీట్స్ గురించి వదిలేమని చెప్పానా? చూడక్క, అందరూ ఒకేలా ఎందుకుంటారు? వాళ్ళని చూస్తుంటే పద్ధతి గల మనుషుల్లా ఉన్నారు. మన పరిస్థితి తెలిసే వచ్చారని చెప్తున్నారు. నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతావు. అబ్బాయి చూడటానికి బాగున్నాడక్క, నీకు నచ్చుతాడు. కావాలంటే చూడు. రండి, తీసుకువెళ్దాం. ఏమైంది? ఏం లేదు, పద. తినేనండి మా అక్క. పేరేంటమ్మా? సావిత్రి. మా అక్కకైతే అందరిలా ఆశలు కోరికలు ఏమీ లేవండి. ఇప్పటి వరకు ఇది కావాలి అని మమ్మల్ని ఎప్పుడూ అడగలేదు. అమ్మాయి నచ్చిందా? అక్క, అబ్బాయి నచ్చాడా? ఇంకా అడిగేదేముందండి బాబు, ఒకరినొకరు చూసుకొని ఇద్దరు సిగ్గుపడడం చూస్తుంటే తెలియడం లేదు వాళ్ళు ఓకే అని. అమ్మా, మీ అమ్మాయి మాకు నచ్చింది. కట్న కానుకల ప్రసక్తి ఏమీ మాట్లాడను. మీ అమ్మాయికి మీరు ఏం పెట్టాలనుకున్నారో అది మీ ఇష్టం. శుభస్య శీఘ్రం. త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటాం. అలాగేనండి. కొరియర్. ఓయ్, ఏంటయ్యా ఏదో మనీ ఆర్డర్ పట్టుకొచ్చినట్టు ఇంట్లోకి వచ్చేసావు? ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతుంటే. కొరియర్ అండి. ఈ ఫోటోలో ఉన్నది మీ అమ్మాయే కదా? ఏమయ్యా పంతులు, పద్ధతి గల కుటుంబం అని చెప్పావు, ఇదా పద్ధతి? సార్ సార్, ఆ ఫోటోలు అబద్ధం అంటావా? ఈ ఫోటోలో కనిపిస్తున్నది మీ అక్క కాదంటావా? పేదవాళ్ళైనా మంచి కుటుంబం అని సంబంధం కలుపుకోవడానికి వచ్చాం. ఒక తిరుగుబోతుని కోడలుగా చేసుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. రండిరా పోదాం. అన్నయ్య గారు, అయ్యా, నేను చెప్పేది వినండి. వెళ్ళవమ్మా. అమ్మా అమ్మా, వదిన గారు, మీరైనా. చీ, వదులు.
ఊసే పాపిష్టిదానా, చేసినంత చేసి ఇంకా ఏడుస్తున్నావా? నువ్వు చేసిన సిగ్గుమాలిన పనికి ఏడవటం కాదే, చావే, చావు, 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 చావే, చావు, 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 చావే, చావే, చావు. అక్కని కొడితే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందా? కొట్టడం తప్ప ఏం చేయగలనే? కన్న పాపానికి చంపలేడు కదా. అమ్మా, జరిగిన దాంట్లో ఎంతవరకు నిజముందో కూడా తెలుసుకోకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం నిజం తెలుసుకోవాలే? కళ్ళ ముందు కనపడలేదా? ఆ ఫోటోలో ఉన్న వాడితో ఇది ఉండటం నిజం కాదా? ఈ వీధిలో అందరూ నన్ను కకుర్తి కనక మహాలక్ష్మి అంటున్నా పట్టించుకోకుండా, ఆఖరికి మీరు కూడా నన్ను తప్పు పడుతున్నా బాధపడలేదే? ఎందుకో తెలుసా? నేను మాయ చేసినా ఏ కుటుంబానికి అన్యాయం చేయలేదే. నేను ఆడిన అబద్ధం వల్ల ఏ ఒక్కరి జీవితం రోడ్డున పడలేదే. కానీ నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు మన ఇంటి పరువు బజార్న పడిందే. అమ్మా, చిన్నప్పుడు మీ నాన్న చనిపోతే మీ ముగ్గురిని పెంచడానికి, మీ ఆకలి తీర్చడానికి ఎన్ని అవస్థలు పడ్డానో నాకు తెలుసు. ఆడపిల్లైనా ఇది మగాడిలో ఉంది కాబట్టి ఇంకా మనం ఇలా మిగిలిన్నాం. లేదంటే ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదు క్రాంతి, నీకు తెలీదు. ఇక మన జీవితాలు అయిపోయినట్టే. ఇక్కడ ఫోటోలు చూసిన వాళ్ళు బయటికెళ్ళి ఊరికే ఉంటారా? పలానా వాళ్ళ పెద్దమ్మాయి ఇలా అంటాని అందరికీ చెప్తారు. అప్పుడు దీని పెళ్లి సంగతి పక్కన పెట్టు. నీకు పెళ్ళవుతుందా, దీనికి పెళ్ళవుతుందా? అయినా ఇంతలా బరి తెగిస్తావని కల్లో కూడా అనుకోలేదే. ఓహో, నీ అవసరాలు తీర్చడానికి అబద్ధాలు ఆడుతూ మాయలు చేస్తున్నాను అనుకుంటున్నావా? ఇక నా పెళ్ళేం చేస్తుందిలే అని నువ్వే మొగుడిని చూసుకున్నావన్నమాట. అలాంటప్పుడు వాడితోనే లేచిపోయి వెళ్ళిపోవాల్సింది కదే. చచ్చిపోయి అనుకుని నీళ్లు వదిలేసేవాళ్ళం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.